వెల్కమ్ టు మామ్స్ ఆర్గానిక్. ఈరోజు వీడియో బేబీ సున్నిపిండి సోప్ అండి. అందరిలో చాలా వరకు పెద్దల ప్రోడక్ట్స్ ఉన్నాయి, చిన్నపిల్లలకి ఏం ప్రోడక్ట్స్ లేవా అని అడుగుతున్నారు. అందువల్ల చిన్నపిల్లల కోసం కూడా బేబీ ఆల్మండ్ సోపు, బేబీ టాయ్ సోపు, బేబీ సున్నిపిండి సోపు తీసుకురావడం జరిగింది. ఈ బేబీ సున్నిపిండి సోప్లో మెయిన్గా షియా బటర్, ఆర్గానిక్ రోజ్ పెటల్స్ వేసి తయారు చేయడం జరిగింది. ఇది ఏంటంటే ఈ చలికాలంలో పిల్లల చర్మం బాగా మాయిశ్చరైజింగ్ లేకుండా అవుతుంది కాబట్టి ఈ సున్నిపిండి సోప్ వల్ల చర్మం వాళ్ళకు స్మూత్గా ఉంటుంది. ఈ బేబీ సున్నిపిండి సోప్లో వేసే ఇంగ్రీడియంట్స్ ఏంటంటే దీంట్లో పెసరపప్పు, శనగపప్పు, బాదం పప్పులు, వేపాకు కూడా వేస్తామండి. ఈ వేపాకు వేయడం వల్ల చిన్నపిల్లల స్కిన్ ఎలర్జీలు ఏం రాకుండా ఉంటాయి. చిన్నపిల్లలకి స్కిన్ మొత్తం డ్రై అయిపోయి కొత్త స్కిన్ వస్తూ ఉంటుంది కాబట్టి ఈ వేప, ఈ గులాబీ రేకులు ఇవి వాడడం వల్ల స్కిన్ స్మూత్గా అవుతుంది. ఇంకా ఏంటంటే కలర్ చేంజ్ రావడం కోసం ఆరెంజ్ పీల్ కూడా పౌడర్ కూడా వేస్తామండి. ఇది వాడడం వల్ల పిల్లలకి కళ్ళు మంటలు అలాంటివి కూడా ఏమీ ఉండవు. ఈ రోజులలో ఏంటంటే పిల్లలు పుట్టగానే వాళ్ళకు కొన్ని ఏవో హెల్త్ ఇష్యూస్ వల్ల వాళ్ళను ఇంక్యుబేటర్లో పెట్టడం జరుగుతుంది. అలాంటప్పుడు పిల్లలు తెల్లగా పుట్టినప్పటికీ ఆ హీట్ వల్ల కొద్ది కలర్ చేంజ్ అవుతున్నారు చాలా వరకు. మా పిల్లల విషయంలో కూడా ఇది జరిగింది. అందువల్ల ఆ కలర్ చేంజ్ అయినప్పుడు ఏం సోప్స్ వాడాలి, కలర్ ఎందుకు చేంజ్ అయ్యారు, పుట్టినప్పుడు తెల్లగానే ఉన్నారు కదా అని మనం కంగారు పడడం జరుగుతూ ఉంటుంది. మేము డేస్ బేబీస్ కూడా ఈ సున్నిపిండి సోపు ప్రిఫర్ చేసాము. చాలామంది వాడారు, మంచి రిజల్ట్ వచ్చిందని కూడా మాకు చెప్పారు. మా పాపకు కూడా మేము ఈ సోపు వాడాము, చాలా బాగా. షియా బటర్ దీంట్లో మెయిన్ ఇంగ్రీడియంట్. ఈ షియా బటర్ వల్ల స్కిన్ చాలా తేమగా ఉండి పిల్లలు కంఫర్ట్గా ఉండగలుగుతారండి. ఈ చలికాలం మెయిన్గా ఈ బేబీ సున్నిపిండి సోపును చిన్నపిల్లలకు మేము ప్రిఫర్ చేస్తున్నాము. కొంచెం పెద్ద పిల్లలు స్నానం చేయడానికి మారం చేస్తూ ఏడుస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళకి ఆల్మండ్ టాయ్ సోప్స్ కూడా ఉన్నాయి, కారు లాగా, ఇంకా వేరే వేరే మోడల్స్లో పెప్పా పిగ్ అలాంటి వాటిని వాళ్ళు చూస్తూ ఆడుకుంటూ స్నానాన్ని ఎంజాయ్ చేస్తూ చేస్తారండి. వాళ్ళకు ఆ సబ్బులు కూడా మా దగ్గర అవైలబుల్గా ఉన్నాయి. చిన్నపిల్లలకు మనం స్నానం చేయించేటప్పుడు మొహానికి మనం సబ్బు రాస్తున్నప్పుడు పిల్లలు బాగా ఏడుస్తూ ఉంటారు. వాళ్ళ కళ్ళు మండి కళ్ళెంబటి నీళ్లు రావడం జరుగుతుంది. ఈ బేబీ సున్నిపిండి సోపు వాడినప్పుడు అలాంటి కళ్ళు మండడం కానీ అట్లా ఏడవడం, మొహానికి సబ్బెట్టినప్పుడు ఏడవడం కానీ ఏమీ చేయకుండా పిల్లలు కూడా సైలెంట్గా స్నానం చేస్తారండి. మీకు కూడా ఏ ఇబ్బంది లేకుండా మీరు ఎంజాయ్గా స్నానం చేయించగలుగుతారు. అందుకే ఈ బేబీ సున్నిపిండి సోపును యూజ్ చేసి చూడండి. నోట్ ఇయర్ ఫార్ములా ఉంది దీంట్లో. కండ్లంబటి నీళ్లు రాకుండా ఇది స్నానం చేయడానికి ఈ సబ్బు మంచిగా యూజ్ అవుతుంది. కలర్ కూడా మంచిగా తొందరలోనే ఒక 2 months వాడంగానే కలర్ చేంజ్ కూడా మీకు తెలిసిపోతుంది. మంచి కలర్ వస్తారు. చూడండి మా పాప ఈ ఫోటోలో ఎట్లా కలర్ చేంజ్ అయిందో. 2 months బేబీగా ఉన్నప్పుడు చాలా కలర్ తగ్గి ఉండేది. ఈ సోప్ వాడడం వల్ల చాలా కలర్ చేంజ్ అయ్యి ఏం వాడారు మీ పాపకి ఏం సోప్తో చేశారు ఇంత కలర్ ఉందని మమ్మల్ని అడుగుతున్నారండి. ఇక మా పాపకు చేపించిన సోపు ఇదే అండి. ఈ సోప్ వల్లనే మా పాప ఈ కలర్లోకి మారడం జరిగిందండి. మా మనవరాలు మంచి కలర్ వచ్చింది. అందుకే ఈ సోప్ను మేము చాలామందికి రిఫర్ చేస్తున్నామండి. మీ పిల్లలకు కూడా వాడి ఈ ఆర్గానిక్ ప్రోడక్ట్స్ని మా దగ్గర ఇంకా ఉన్న వేరే ప్రోడక్ట్స్ కూడా ఆయిల్స్ కానీ, షాంపూ బార్లు కానీ, సోప్స్ కానీ, ఫేస్ ప్యాక్స్ కానీ ఇవన్నీ ఉన్నాయండి. ఆర్గానిక్ ప్రోడక్ట్స్ని యూజ్ చేయండి, ఎంకరేజ్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.